అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భగవాన్ రమణ మహర్షి గారి అద్భుతమైన జ్ఞానబోధ తెలుసుకుందాం. నేటి తరం యువతరం ప్రతి ఒక్కరికి, అట్లాగే చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళకి భగవాన్ రమణ మహర్షి గారి జ్ఞానం అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మీకు అందించబడుతుంది. ఇప్పుడు భగవాన్ వాడే ఆత్మ సాక్షాత్కారం అనే పదాల గురించి, అట్లాగే వాటి యొక్క అంతరార్థం గురించి తెలుసుకుందాం. ఆత్మ అంటే వారు తరచూ వాడిన పదం. అసలైన ఆత్మ అంటే అసలైన నేను అంటే వ్యక్తిగతం కాదు, అది సర్వ సమృద్ధమైన ఎరుక. అది పైకి గోచరించే వ్యక్తిగత అనుభవం కాదు. దానికి వ్యక్తిగత అహానికి తేడా ఉన్నది. నిజానికి ఈ అహానికి ఉనికి లేనే లేదు. దీనిని మనసు కల్పిస్తుంది. ఆత్మని అనుభవసిద్ధం చేసుకోనియదు. ఆత్మ ఎప్పుడూ సంసిద్ధమే, ఎప్పుడూ అనుభవసిద్ధమే. కానీ ఎన్నో అవరోధాలను కల్పించే మానసిక వాసనలు అణిగినప్పుడే ఆ అనుభవం ప్రత్యక్షంగా తెలియవస్తుంది. నిత్యము నిరంతరంగా ఆ ఆత్మని ఎరిగి ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అంటే. అందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ యొక్క భగవాన్ జ్ఞానబోధ అందరికీ చేరవేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మీ యొక్క సందేహాలు, ప్రశ్నలు మాకు తెలియజేస్తే మేము భగవాన్ అనుగ్రహంతో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అందరికీ కృతజ్ఞతలు.